నమస్తే, నేను ఆదిత్య. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ కల్తీ వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఈ తరుణంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రకాష్ రాజ్ కానీ, అలాగే పొలిటికల్కి సంబంధించినటువంటి పొన్నవోలు కానీ చేసినటువంటి కామెంట్స్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ ఇచ్చారనే చెప్పాలి. మరి ఈ వ్యవహారంలో సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఎవరైనా సరే ఊరుకునే ప్రసక్తే లేదంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. అసలు లడ్డు వ్యవహారం కాస్త సనాతన ధర్మం వైపు వెళ్ళిందా అంటూ చాలామంది చర్చించుకుంటున్నారు. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు హిందువులకు ఎంత పవిత్రమైందో మనకు తెలుసు. అలాంటి ఒక లడ్డూని జంతువుల యొక్క కళేబరాల నుంచి తీసినటువంటి కొవ్వుతో అపవిత్రం చేశారంటూ వార్తలు మనం చూసాం. దానికి ప్రాయశ్చిత్తంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. దీన్ని ప్రకాష్ రాజ్ గారు కానీ, లేకపోతే పొన్నవోలు గారు కానీ చేసినటువంటి కామెంట్లకు ఆయన స్పందించారు. మరి అసలు లడ్డు వ్యవహారం కాస్త సనాతన ధర్మం వైపు ఎందుకు వెళ్ళింది అసలు? ఆదిత్య గారు, గత వారం రోజులు బట్టి చూస్తున్నాం. రాష్ట్రం కాదు, దేశంలోనే ఒక పెద్ద చర్చనీయాంశం అంశం ఏదైనా ఉందంటే ఇప్పుడు తిరుపతి లడ్డు. ఎందుకంటే దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి 100 కోట్ల పైగా ఉన్నటువంటి హిందువులకు సంబంధించినటువంటి అంశం ఇది. దాన్ని ఒక లడ్డు అని కాకుండా ఒక మహాప్రసాదంగా స్వీకరిస్తారంతా. సరే, దాంట్లో ఉపయోగించేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటి విషయం ఈరోజు బయటకు రావడం, దాన్ని ల్యాబ్స్ కూడా ధృవీకరించడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక విధమైనటువంటి చర్చ నడుస్తుంది. మనం ఏమంటున్నామంటే ఇది ఒక అంశం మాత్రమే. దీంతోపాటు గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి దాడులు కావచ్చు, అనేకం జరిగినాయి. రామతీర్థంలో రాముల వారి తల తీయడం కానించి, అంతర్వేదిలో రథం తగలబెట్టడం, లేకపోతే నెల్లూరులో రథం తగలబెట్టడం, లేకపోతే విజయవాడలో కనకదుర్గమ్మ గుడికి సంబంధించినటువంటి వెండి విగ్రహాలు సింహాలు వాటిని మాయం చేయడం, ఇలాగ ప్రతిదీ ఇష్యూ మీద ఇష్యూ హిందువుల మీద, హిందూ సాంప్రదాయాల మీద, హిందూ దేవాలయాల మీద వరుస దాడులు జరుగుతున్నాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, అందులోని ఎప్పుడు శ్రీవారికి సంబంధించినటువంటి తిరుపతి దేవస్థానం అంటే అది కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆ దేవస్థానం దగ్గర ఎన్నడూ చూడని విధంగా గత 5 సంవత్సరాల్లో చాలా విపరీతమైన ధోరణులు అక్కడ చూసాం. తిరుపతి దర్శనాలు టికెట్ల విషయంలో కావచ్చు, శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి కావచ్చు, అక్కడ పైన హోటల్స్ చేసే దందాలు కావచ్చు, అంటే ఒకటి ఇదే అని కాదు అన్ని రకాలైనటువంటి ఒక విధమైనటువంటి వ్యాపార కేంద్రంగా దాన్ని మార్చేశారు. తిరుపతి కొండ మీద ఎప్పుడైనా సరే, తిరుమల కొండ మీద ఎప్పుడైనా సరే ఏదైనా రాజకీయాలు మాట్లాడకూడదు అనేది నిబంధన కూడా ఉంది. కానీ దాన్ని కూడా అతిక్రమించి గత 5 సంవత్సరాలు ఏ విధంగా బయటకు రావడం, రాజకీయాలు మాట్లాడటం. సరే, ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక లెటర్స్ ఇస్తారు దర్శనాలకి, రోజుకు ఒక 6 మెంబర్స్ లెటర్. కానీ 20 మంది, 30 మంది, 50 మంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దర్శనాలు చేసుకోవడం, దాన్ని ఒక విధమైనటువంటి అంటే ఇది చేశారా అది చేశారా అని కాకుండా అన్ని రకాలుగా తిరుపతిని భ్రష్టు పట్టించారు. సరే, ఈరోజు అయితే తిరుపతి లడ్డు ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ బయటకు వచ్చింది. దీన్నే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతా, ఇదేనే కాదు మన సనాతన ధర్మం మీద, హిందూ మతం మీద ఒక విధమైనటువంటి దాడి జరుగుతుంటే మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు. మనం సెక్యులరిజం అనే పేరు మీద ఉన్నాం. సెక్యులరిజం అంటే అర్థం ఏంటంటే ఏ మతానికి భంగం వాటిల్లినా కూడా స్పందించాలి. హిందూ మతం మీద దాడులు జరిగితేనేమో మౌనంగా ఉండి, అదే ఇతర మతాల మీద దాడులు జరుగుతున్నప్పుడు మాత్రం భారతదేశంలో మొత్తం సెక్యులరిజానికి దెబ్బతినేసింది, భారతదేశంలో మత స్వేచ్ఛ లేదు అనేటువంటి గగ్గోలు పెట్టడం ఎంతవరకు సమంజసం? నాకుగా అంటే ఆయన చెప్పడం, నేను హిందూ మతాన్ని ఆచరించినా కూడా ఏ మతానికి అన్యాయం జరిగినా సరే ఖచ్చితంగా నేను మాట్లాడతాను. అదే సందర్భంలో మా హిందూ మతం మీద లేకపోతే సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడిని ఖచ్చితంగా తిప్పికొడతాను. ఎందుకంటే భారతదేశం అనేటప్పుడు మనకు ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఏదన్నా మాట్లాడితే ఆ సంబంధించినటువంటి వర్గాల దూరం అవుతారు అన్నటువంటి భయాందోళనలో అంటే కొంతమంది ఈరోజు వచ్చారు. మీరు అన్నట్టుగా ప్రకాష్ రాజ్ వచ్చాడు. సరే, అతను కూడా స్పందించవచ్చు, తప్పలేదు. భారతీయ పౌరుడిగా అతనికి హక్కు ఉంది. ఏమని తిరుపతి లడ్డు వ్యవహారం విషయంలో జరిగిన దాని మీద విచారణ చేయండి అనడం వరకు సమంజసం. దాన్ని తర్వాత మాట్లాడిన మాట, ఆల్రెడీ భారతదేశంలో ఏవో కమ్యూనల్ వైలెన్సెస్ ఉన్నాయి, మీరు రెచ్చగొట్టద్దు అన్న టైప్లో మాట్లాడాడు. అసలు కమ్యూనల్ వైలెన్స్కి దీనికి సంబంధం ఏంటి అసలు? అంటే మనం హిందువులకు జరిగిన అన్యాయాన్ని గురించి మాట్లాడితే కమ్యూనల్ వైలెన్స్, అది ఇతరులకు జరిగినప్పుడు అన్యాయాలు మాట్లాడితే అదేమో మత స్వేచ్ఛ, లేకపోతేనేమో రకరకాలైన పదాలు. నేను అంటే అది ఎంతవరకు సమంజసం? ఈరోజు ఆదిత్య గారు, ప్రపంచంలో ఏ దేశంలోనే కూడా మనకు అనేక కంట్రీస్, ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి, క్రిస్టియన్స్ కంట్రీస్ ఉన్నాయి, అనేక కంట్రీస్ ఉన్నాయి. ఆయా దేశాల్లో
ఆయా దేశాల మెజారిటీ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడగలిగి ఆ దేశాల్లో బతకగలరా? మన భారతదేశంలో దౌర్భాగ్యం. ఇప్పుడు అత్యంత ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే అమెరికాలో కూడా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఈరోజు ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. అతను ప్రమాణ స్వీకారం చేసినట్టు బైబిల్ మీద ప్రమాణ స్వీకారం చేస్తాడు. మీరు ఆ వాళ్ళు కూడా దాని లౌకికవాదమే, సెక్యులరిజం ఉన్నటువంటి కంట్రీయే, కానీ వాళ్ళు చేస్తారు. అది ఆ దేశానికి ఉన్న సాంప్రదాయం, అది ఎవరు కాదనలేరు. అదేవిధంగా అనేక ముస్లిమ్స్ కంట్రీస్లో ఇప్పటికీ అనేక రకమైన నిబంధనలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఎవరు మాట్లాడలేరు. మనం ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళ సాంప్రదాయాలు గౌరవించవలసిందే. మన భారతదేశం మనలో అనేక మతాలు, కులాలు, సంస్కృతులు ఇటువంటి ఎన్నో వేల సంవత్సరాలుగా కలిసిమెలిసి ఉంటాం మనం చాలా. ఎందుకంటే వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. చరిత్రగాలు చెప్పినట్టుగా ప్రపంచంలో దాదాపు 28 ప్రాచీన సంస్కృతులు ఉంటే అనేక రకాల దాడుల వల్ల అన్నీ క్లోజ్ అయిపోయినాయి, ఎక్కడ లేవు. ఒక్క భారతీయ సంస్కృతి మీద ఎక్కడి నుంచి తురుష్కులు, లేకపోతే మొఘలులు, నవాబులు, చాలామంది, వాళ్ళతో పాటునేమో ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, ఎన్ని మంది దాడి చేసినా, ఎన్ని దేవాలయాలను ధ్వంసం చేసినా మన సంస్కృతి సాంప్రదాయాలని ఎక్కడా కూడా ధ్వంసం చేయలేకపోయారు. అది మన భారతదేశ గొప్పతనం. అయినా కూడా ఈ రోజున మనం అందరం కూడా అన్ని మతాల వారితో, అన్ని కులాల వారితో సహజీవనం చేస్తున్నాం. నేను అంటుంది హిందూ మతం, సనాతన ధర్మం రెండు వేరువేరు అంశాలు అయినా కూడా రెండు కూడా కవలపిల్ల లాంటి, ఒకే నాణానికి రెండు వైపులు లాంటి. సనాతన ధర్మం అంటే దాని అర్థమే అది నిత్యం, దానికి మార్పు ఉండదు, అలా ఉంటూనే ఉంటుంది. హిందూ ధర్మంలో అలా కాదు. హిందూ ధర్మం యుగాలకు తగ్గట్టుగా మారుతూ ఉంటుంది, కాలానికి తగ్గట్టుగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు త్రేతాయుగంలో ఉన్నది ద్వాపరయుగంలో ఉండదు, కలియుగం వచ్చింది. ఇప్పుడు కూడా హిందూ మతంలో అనేక మార్పులు చేసుకుంటూ వచ్చాం మనం. గతంలో హిందూ మతంలో కొన్ని లోపాలు ఉండి, సతీ సహగమనంలో అనేటువంటి లోపాలు ఉండి, ఆ లోపాలను సరి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం మనం. ఖచ్చితంగా. ఎందుకంటే హిందూ ధర్మం యొక్క గొప్పతనం అది. ఎక్కడ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ విషయం చూద్దామండి. ఆంధ్రప్రదేశ్లో అలా కడప దర్గా ఉంది, అందరూ వెళ్తారు. నెల్లూరులో రొట్టెల పండుగ జరుగుద్ది, అందులో వెళ్తారు. ఊర్లో గ్రామాల్లో మన అందరూ గ్రామాల నుంచి వచ్చిన మనమే. మనం ఎంత హిందూ మతం పాటించినా, గుళ్ళకి వెళ్ళినా, దేవాలయాలకు వెళ్ళినా, పిల్లలకి, చిన్నపిల్లలకి జ్వరం వస్తే మసీదుకి వెళ్తే తాడు కట్టించండి అంటారు. అది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ జరగదు. అంత గొప్పదనం, అంటే అన్ని మతాలని, సంస్కృతులను ఆదరించేటువంటి గొప్ప సిద్ధాంతం లేకపోతే విధానం మన భారతదేశంలో ఉంది. ఈ నేల గొప్పతనం అది. దాన్నే సనాతన ధర్మం. ఇప్పుడు దేవుడిని పూజించకపో, నువ్వు ఆస్తికుడివైనా నాస్తికుడివైనా కూడా అందరినీ కలుపుకు వెళ్తుంది. అదే గొప్పతనం సనాతన ధర్మం. ఈ రోజున తమిళనాడులో సంబంధించిన ఒక మంత్రి గారు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం అంటే మలేరియా లాంటిది, డెంగ్యూ లాంటిది, అది నివారించాలని మాట్లాడాడు. అయినా కూడా సమాజం అతను యాక్సెప్ట్ చేసింది. ఇదే సమాజంలో తిరుగుతున్నాడు ఆయన, ఒక మినిస్టర్ అతను. అది ఇలాగా ఒక ఇస్లామిక్ కంట్రీకి వెళ్ళి అల్లాని కానీ మహమ్మద్ ప్రవక్తను కానీ ఏమైనా మాట్లాడగలరా? ఆ ధైర్యం చేయగలరా? లేకపోతే వేరే కంట్రీస్కి వెళ్ళి, క్రిస్టియన్స్ కంట్రీలకు వెళ్ళి యేసుప్రభుని, జీసస్ని ఏమైనా మాట్లాడగలరా? కానీ ఇక్కడ అవకాశం ఇచ్చింది. నేను అంటుంది, ఏదైనా మనకు ఉన్నటువంటి సెక్యులరిజం పేరుతో ఆదిత్య గారు భావ ప్రకటన స్వేచ్ఛకని బరి తెగింపుకి చాలా తేడా ఉంటుంది. రాజ్యాంగం హక్కు కల్పించింది కదా అని చెప్పేసి భావ ప్రకటన స్వేచ్ఛతో మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడేద్దాం, ఈ దేశంలో మెజారిటీ ప్రజలను కూడా వాళ్ళ మనోభావాలను కించపరిచేద్దాం, ఏదన్నా అంటే మన కుల వెనకాల, మతం వెనకాల, లేకపోతే రాజ్యాంగ హక్కులు వెనకాల, ఆ గోళ్ళ వెనకాల దాక్కుందాం అంటే కుదరదు. ఎందుకంటే ఎంతోమంది ప్రయత్నం చేశారు. మీరెంత ఇటు పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి మాట్లాడు ఒక లైన్ మాట్లాడుకుందాం మనం. అతనికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన అంశం మీద అందరూ వేలెట్టి చూపిస్తుంటే సమర్థించకపో, లేకపోతే సైలెంట్గా ఉండు. అంతేకాని పంది కొవ్వేమో 1400, 300 రూపాయలు విలువ చేసేటువంటి నెయ్యిలో ఎలా కలుపుతారు కేజీ లెవెల్ అంటే, కేజీ ఆవు నెయ్యికి కేజీ పంది కొవ్వు కలుపుతారని అర్థం కాదు. ఇప్పుడు బంగారంలో కూడా రాయి కలుస్తుంది, కేజీ బంగారాన్ని కేజీ రాయి కలపరు. కనీసం ఆ జ్ఞానం కూడా లేదు అతను, చదువుకున్న వ్యక్తి. నేను అంటుంది, నోటుకొచ్చినట్టు మాట్లాడేసి మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేసి ఇదేమో సెక్యులర్ కంట్రీ మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా ఉంటే ఎలా కుదురుద్ది? అది ప్రకాష్ రాజు కావచ్చు, పొన్నవాళ్ళకి కావచ్చు. నేను అంటుంది, ఎప్పటికైనా హిందూ సమాజం సనాతన ధర్మం పాటించి, సనాతన ధర్మంలో ఇంకొకటి చెప్తున్నా, ఈ రోజున తిరుపతి లడ్లు వ్యవహారంలో కేవలం హిందువులే బాధపడలా, అన్ని సర్వ మతాల అందరూ బాగుండాలని కాంక్షించే ప్రజలు, వాళ్ళు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా బాధపడ్డారు. తప్పు కదా వ్యవహారం అని, ఎవరి మనోభావంగా దెబ్బతీయకూడదు కదా అని చెప్పి అందరూ బాధపడ్డారు. నేను అంటుంది, వారందరూ కూడా, లేకపోతే భారతదేశం మీద, ఈ భూమి మీద, ఈ వ్యవస్థ మీద, ఈ సంస్కృతి సాంప్రదాయం మీద గౌరవం ఉండే వాళ్ళు అందరూ కూడా ఖండించాలి. అంతే తప్ప మౌనంగా ఉండి మన మీద దాడులు జరుగుతున్నా, మన ధర్మాల మీద దాడి జరుగుతుంటే మౌనంగా ఉండటం ధర్మం కాదు. ఇదే చెప్పింది పవన్ కళ్యాణ్ గారు. అంతే, పవన్ కళ్యాణ్ గారు క్రిస్టియన్స్ అనే లేకపోతే ముస్లిమ్స్ అని, అసలు ఆయనకు చుట్టూ ఉండే జనం అందరూ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు.
అంటే అన్ని మతాలను పాటించారు. రాజకీయాలు వేరు, ఈ సాంప్రదాయాలు వేరు. ఇప్పుడు బీజేపీకి చూస్తే మనం హిందూ మతానికి ప్రత్యేకంగా కనపడతా ఉంటుంది, కానీ బీజేపీలో కూడా ముస్లిం నాయకులు లేరా? రాజకీయాలు వేరు అని అంటుంది. మన భారతదేశం యొక్క సాంప్రదాయాలని ఈ రోజున మనల్ని రక్షిస్తుంది. ఎన్ని సంస్కృతుల్లో, ఇన్ని విభిన్న పరిస్థితుల్లో కూడా ఒక దేశంగా మనం నిలబడుతుంది ఏంటంటే మన సాంప్రదాయాలు, మన కుటుంబ వ్యవస్థ. ఏ కులం అవ్వచ్చు, ఏ మతం అవ్వచ్చు, కుటుంబ వ్యవస్థ చాలా బలమైంది మన భారతదేశంలో. తప్పు చేస్తే పక్కోళ్ళు చూస్తారు, బాగోదు, అది తప్పు కాదు అనేటువంటి భావన, ఫీలింగ్ ఉంది. చట్టాలు రక్షించట్లా మనల్ని, మన వ్యవస్థలో ఉన్నటువంటి ఈ సాంప్రదాయాలు రక్షిస్తున్నాయి. నేను అంటుంది ఇప్పటికైనా జరిగిన తప్పు చాలా పెద్ద అపచారం తిరుపతి కొండ మీద జరిగింది. దాన్ని తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు ఇంకా చేస్తున్నారు వైసీపీ వారు. అదే క్రమంలో కొంతమంది వారిని సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది సనాతన ధర్మం మీద దాడులు చేస్తున్నారు. సనాతన ధర్మం వంటిది మూఢనమ్మకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఈ అన్నిటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి మంచిని చోట్ల చార్వాకుడు, మీకు గుర్తుండే ఉంటుంది, చార్వాకుడు అన్న వ్యక్తి దేవుడు లేడన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం హిందూ సమాజంలో ఒక ఋషిగా పూజిస్తున్నాం. అది ఎక్కడ సాధ్యం కాదు ప్రపంచంలో. నేను అంటుంది ఇన్ని ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే, అటువంటి ధర్మాన్ని పాటించే మన దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కులు కల్పించింది కదా అని చెప్పేసి అని భావ ప్రకటన స్వేచ్ఛను ఒక బరితెక్కింపుగా చేసుకుని ఇటువంటి వాళ్ళందరూ మాట్లాడితే అంటే మాత్రం ఖచ్చితంగా సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఖండించాలి. అదేవిధంగా సనాతన ధర్మం పాటించే వాళ్ళు, నమ్మకం ఉన్న వాళ్ళందరూ ఖండించాలి, ముందుకు రావాలి. లేకపోతే గత 5 సంవత్సరాలు ఎన్ని దాడులు జరిగినా చాలా యథేచ్ఛగాళ్ళు తిరుగుతున్నారు సమాజంలో. అది కరెక్ట్ కాదనేదే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. థ్యాంక్ యూ సార్.